Hello everyone, welcome back to my channel of Pharmacy. If you're watching this channel for the first time, so please make sure to subscribe and comment. And if you want any topics, so please comment. And today's video is the suppositories. So నేను ఈ పీడిఎఫ్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది. సో ఇది చదివిన తర్వాత ఐ హోప్ దట్ ఇట్ వుడ్ బి సో యూజ్. అంటే ఇందులో ఉన్న ప్రతి మ్యాటర్ లైక్ ఈజీగా ఉంది, లైక్ గ్రాస్ప్ చేయడానికి చాలా బాగుంది. సో అప్పుడు నాకు అనిపించింది, సో ఇదే వీడియో కనుక క్రియేట్ చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అండ్ చాలా మ్యాటర్ అనేది డెప్త్ కింద కూడా ఉంది కదా అని చెప్పి నేను ఇది అక్కడి నుంచి మీకు వీడియో ఫామ్గా చూపిస్తున్నాను. సో హియర్ జనరల్లీ మోస్ట్లీ ఇంకా ఈ వీడియో కనుక పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే సపోజిటరీ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద సపోజిటరీ బేసెస్ అండ్ టైప్స్ ఆఫ్ సపోజిటరీ బేసెస్ ఇవనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో జనరల్లీ మనకు తెలుసు వాట్ ఆర్ సపోజిటరీస్ అంటే ద సపోజిటరీస్ ఆర్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ మెడికమెంట్స్ విచ్ ఆర్ గివెన్ త్రూ వెజైనల్ రూట్ అని, సో అండ్ రెక్టల్ రూట్ అని. సో సపోజిటరీ బేసిస్లో జనరల్లీ ఈ సపోజిటరీ ప్రిపేర్ చేయడానికి మోస్ట్లీ మనకి ఏం తెలుసు, జనరల్లీ ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఏం తెలుసు, ఒక ఏపీఐ ఉండాలి. ఆ ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాము. దాంతోపాటు ఎక్సిపియన్స్ ఉండాలి. అవి ఎందుకంటే లైక్ ఎడిటివ్స్, అవి ఎందుకంటే జనరల్గా మనం డైరెక్ట్గా ఆ డ్రగ్కి ఎవరైనా బైండ్ చేయాలి కదా, లైక్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ. ఎడిటివ్స్ అంటే లైక్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ ఆర్ స్వీట్నింగ్ ఏజెంట్స్ కానీ, ఇలా సాల్యుబిలిటీ ఎన్హాన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఎడిటివ్స్ అనమాట. సో డైరెక్ట్గా డ్రగ్ అనేది మనం ఎప్పుడు తీసుకోము, దీంతో పాటు ఎక్సిపియన్స్ కలిపి తీసుకుంటాం. సో అప్పుడు డైరెక్ట్గా డ్రగ్ అనేది బాడీలోకి వెళ్ళి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అందుకు అక్కడ ఏపీఐ ప్లస్ ఎక్సిపియన్స్ అని మనం నేర్చుకున్నాం. సో అలాగే ఒక సపోజిటరీ ప్రిపరేషన్స్లో సపోజిటరీ తయారు చేసే ఒక మెడికమెంట్ దాంతోపాటు ఒక బేస్ అనేది ఉండాలి. బేస్ అంటే ఏంటి, ఈ డ్రగ్ని ఆ పర్టికులర్ పొజిషన్కి అంటే ఆ పర్టికులర్ సైట్లోకి మనకి పెట్టడానికి యూజ్ చేసేది అనమాట ఈ బేస్ అనేది. ఓకేనా, ప్రిపరేషన్లో యూజ్ అయ్యేది. సో జనరల్లీ సపోజిటరీ బేసెస్ అంటే సో ఎనలాగస్ టు ద ఆయింట్మెంట్ బేసెస్. సో సేమ్ ఆయింట్మెంట్ బేసెస్ ఎలాగో, సో ఎనలాగస్ టు ద ఆయింట్మెంట్ బేసెస్ సపోజిటరీ బేసెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ మెడికేషన్ దే హోల్డ్ అండ్ దేర్ ఫోర్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్. సో ఈ వీడియోలో ప్రతి పాయింట్ సరిగ్గా చూడండి, ఎందుకంటే సపోజిటరీస్ మీద కొన్ని బిట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ వీడియో ప్రతి పాయింట్ కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఈ టాపిక్లో నుంచి వచ్చిన బిట్స్ అన్నీ ఉన్నాయి, సో అవి నేను అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు మీకు ఆన్సర్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఐ హోప్ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో జనరల్లీ సపోజిటరీస్ ఇక్కడ ఉన్నారు చూసారా, సపోజిటరీ బేసెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఇవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తాయి. ఎందుకు, రిలీజ్ ఆఫ్ మెడికమెంట్ అంటే ఈ బేసెస్ అనేవి మెడికమెంట్ కాదండి, ఈ బేసెస్ లోపల ఉంటాయి కదా, సో అది మెడికమెంట్. సో ఈ బేసెస్ ఎందుకంటే మనకి ఆ మెడికమెంట్ రిలీజ్ చేయడం కోసం, రిమెంబర్. సో మెడికమెంట్ రిలీజ్ చేస్తే అండ్ దాన్ని హోల్డ్ చేసి ఉంటుంది మెడికమెంట్ని, అండ్ దేర్ ఫోర్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్. సో అప్పుడు డ్రగ్ని అవైలబుల్గా చేస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద ఫస్ట్ రిక్విసైట్స్ ఫర్ ఎ సపోజిటరీ బేస్ ఈజ్ దట్ ఇట్ షుడ్ రిమైన్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో రిక్విసైట్స్ అంటే మనకి ఏమేమి కావాలి, మనకు కావాల్సిన కండిషన్స్ ఏంటి, దట్ ఇట్ షుడ్ రిమైన్ సాలిడ్, అది సాలిడ్గా ఉండాలి. ఓకే, ఒక సాలిడ్గా ఉండాలి. ఎక్కడ, ఎట్ రూమ్ టెంపరేచర్స్. బట్ సాఫ్టెన్స్, బట్ ఎలా ఉండాలి, రిమెంబర్ సాలిడ్గా ఉండాలి, అలాగని సాఫ్టెన్గానే ఉండాలి. మెల్ట్ అవ్వాలి, బట్ సాఫ్టెన్, మెల్ట్, డిజాల్వ్. రిమెంబర్ దిస్ వర్డ్స్. సపోజిటరీ షుడ్ రిమైన్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్ బట్ సాఫ్టెన్ and melt or dissolve readily at body temperature. రూమ్ టెంపరేచర్లో ఎలా ఉండాలంటే సాలిడ్గా ఉండాలి, బట్ సాఫ్ట్గా ఉండాలి, మెల్ట్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. ఎక్కడ, బాడీ టెంపరేచర్లో. ఓకే, రిమెంబర్ అంటే ఆ మెడికమెంట్ ఆ సపోజిటరీ మన బాడీలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత సాఫ్ట్గా అవ్వాలి, మెల్ట్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. సో ద డ్రగ్ ఈజ్ ఫుల్లీ అవైలబుల్ సూన్ ఆఫ్టర్ ఇన్సర్షన్. సో ఆ సపోజిటరీ మన బాడీలో ప్లేస్ చేయగానే అది డైరెక్ట్గా ఆ డ్రగ్ అనేది మన బాడీలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇన్ని తెలుసుకున్నాం. సో జనరల్లీ సపోజిటరీస్ ఎక్కడ అంటే రిమెంబర్ వెజైనల్లో కానీ రెక్టల్లో కానీ ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో యూ మే క్లియర్ నేచర్ ఆఫ్ ద బేస్. సో ఇప్పుడు బేసే కదా మెయిన్ రోల్ ప్లే చేసేది. డ్రగ్ అనేది ఆ వెజైనల్లోకి కానీ ఆర్ ఆ రెక్టల్ సైట్లోకి కానీ వెళ్ళాలంటే ఎవరికో బైండింగ్ ఉండాలి. ఆ బైండింగ్ ఉండేది ఎవరు, ఈ బేస్ అనమాట. సో అంటే బేస్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. సో అదే నేచర్ ఆఫ్ ద బేస్. The base must be capable of melting. ఆ బేస్ అనేది
capable of melting, softening or dissolving to release its drug for absorption. ఆ డ్రగ్ అబ్జార్బ్ అవ్వడం కోసం ఆ బేస్కి ఉండాల్సిన క్యాపబిలిటీస్ మెల్టింగ్, సాఫ్టనింగ్ ఆర్ డిజాల్వింగ్. ఎక్కడ ఇవి? ఇన్సైడ్ ద బాడీ ఆఫ్టర్ ప్లేసింగ్ ఇన్ ద బాడీ అనమాట. ఇఫ్ ద బేస్ ఇంటరాక్ట్స్ విత్ ద డ్రగ్, ఒకవేళ ఆ బేస్ అనేది డ్రగ్తో ఇంటరాక్ట్ అయితే, రిమెంబర్ బేస్ అనేది ఇప్పుడు ట్యాబ్లెట్లో ఎక్సిపియంట్స్ అనేవి ఏం చేస్తాయంటే జస్ట్ వాటి యొక్క సాల్యుబిలిటీని ఎన్హాన్స్ చేస్తాయి, కానీ ఆ ఎక్సిపియన్స్ ఎప్పుడు కూడా డ్రగ్తో రియాక్ట్ అవ్వవు. అవి ఇన్నర్ట్గా ఉంటాయి. ఇన్నర్ట్గా అంటే అవి యాక్షన్ చూపిస్తాయి కానీ రియాక్ట్ అవ్వవు. రిమెంబర్ దట్. ఓకే. సో ఇఫ్ ద బేస్ ఇంటరాక్ట్స్ విత్ ద డ్రగ్, ఒకవేళ బేస్ గనక ఆ బేస్ లోపల ఉన్న డ్రగ్తో ఇంటరాక్ట్ అయితే ఇట్ ఇన్హిబిట్స్ రిలీజ్, ఆ డ్రగ్ని రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది. or else drug absorption will be impaired or even prevented. డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది జరగదు ఆర్ అది కంప్లీట్గా మనకి యాక్షన్ అనేది చూపించదు. రిమెంబర్ ఆల్సో ఇఫ్ ద బేస్ ఇరిటేట్స్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద రెక్టమ్. ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు ఏం చేస్తుంది, ఆ బేస్ అనేది ఇరిటేట్ చేస్తుంది ఎవరిని? మ్యూకస్ మెంబ్రెయిన్ని. సో మనకి తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ లైన్డ్ విత్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ అని తెలుసు. ఈవెన్ మన జిఐటి కూడా మ్యూకస్తో ఉంటుంది, ఎందుకంటే రిలీజ్ అయ్యే హెచ్సిఎల్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మ్యూకస్ మెంబ్రెయిన్ మ్యూకస్ని సెక్రేట్ చేస్తుంది కాబట్టి. ఓకే. సో మ్యూకస్ ఉండడం వల్లే మాయిశ్చర్గా ఉంటుంది. రిమెంబర్. ఓకే. మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద రెక్టమ్. అండ్ నెక్స్ట్ ఇట్ మే ఇనిషియేట్ ఏ కాలనిక్ రెస్పాన్స్ అండ్ ప్రాంప్ట్ ఏ బౌల్ మూమెంట్. అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కాలనిక్ రెస్పాన్స్నైనా క్రియేట్ చేస్తుంది ఆర్ఎల్స్ ఒక బౌల్ మూమెంట్నైనా క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే బౌల్ మూమెంట్ అంటే మనం పెట్టిన ఆ యొక్క డ్రగ్ అనేది ఆటోమేటిక్గా రివర్స్గా బ్యాక్ వచ్చేస్తుందని. ఓకే. రిమెంబర్ బౌల్ మూమెంట్ అంటే అది ఇక్కడ. ఎలిమినేటింగ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ కంప్లీట్ డ్రగ్ రిలీజ్ ఆర్ అబ్జార్ప్షన్. ఆ డ్రగ్ని బయట కన్నా ఎగ్జైట్ చేసేస్తుంది ఆర్ఎల్స్ అబ్జార్ప్షన్ని ఆపేస్తుంది. ఓకే. Because of the possibility of chemical or physical interaction between the medical agent and the suppository agent. సో బికాజ్ పాసిబిలిటీ ఉంటుంది దాని యొక్క కెమికల్ ఆర్ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మెడిసిన్, అంటే మనం తీసుకున్న సపోజిటరీ యొక్క మెడిసిన్ అండ్ ద సపోజిటరీ బేస్ విచ్ మే ఎఫెక్ట్ ద స్టెబిలిటీ అండ్ ఆర్ ద బయో అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్. ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డ్రగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ ఏజెంట్స్ షుడ్ బి అసర్టైన్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ ఫార్ములేషన్. జనరల్గా డెఫినెట్గా ఏమవుతుంది, దాని యొక్క కెమికల్ నేచర్ వల్ల కానీ ఫిజికల్ ఇంటరాక్షన్స్ వల్ల కానీ ఆ సపోజిటరీ బేస్ అనేది మనం తీసుకున్న మెడిసినల్ ఏజెంట్తో ఇంటరాక్షన్ డెఫినెట్గా జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే వీ షుడ్ సెలెక్ట్ ఏ ప్రాపర్ సూటబుల్ సపోజిటరీ బేస్ అనమాట. సో అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్గా దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది. అండ్ ఆ యాక్షన్ అనేది ప్రాపర్గా ఉండాలంటే ముందు మన ఎగ్జాక్ట్ యొక్క సపోజిటరీ బేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు? బిఫోర్ ఆర్ డ్యూరింగ్ ద ఫార్ములేషన్ చేయకముందు ఆర్ వైల్ ఫార్ములేటింగ్ అనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దాని యొక్క ఫిజికల్ కానీ కెమికల్ ఇంటరాక్షన్స్ కానీ సరిగ్గా తెలియకుండా చేసేస్తే లాస్ట్కి ఏమవుతుందంటే అది స్టేబుల్గా ఉండదు. అండ్ బయో అవైలబిలిటీ అంటే డ్రగ్ అనేది బ్లడ్లో ఉండేదాన్ని బయో అవైలబిలిటీ అంటారు. ఎందుకంటే మనం ఏం ఫుడ్ తీసుకున్నా ఆ ఫుడ్ యొక్క న్యూట్రిషన్స్ అనేవి డెఫినెట్గా బ్లడ్లోంచి హోల్ బాడీకి సప్లై అవుతుంది, అది మర్చిపోద్దు. ఓకే. సో బయో అవైలబిలిటీ అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బ్లడ్ అనమాట. ఓకే. క్లియర్. సో అది ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ఈ ఫిజికల్ కానీ కెమికల్ కానీ ఇంటరాక్షన్స్ జరిగితే ఎవరికి? మెడిసినల్ ఏజెంట్కి సపోజిటరీ బేస్కి. బట్ అయినా సరే మెడిసినల్ ఏజెంట్ అనేది సపోజిటరీ బేస్ తోటే ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ఈ రెండిటికి కంపాటబుల్గా ఉండాలి, ఇన్కంపాటబుల్గా ఉండకూడదు. ఓకే. లాంగ్ యాక్టింగ్ ఆర్ స్లో రిలీజ్ సపోజిటరీస్ హ్యావ్ ఆల్సో బీన్ ప్రిపేర్డ్. సో లాంగ్ యాక్టింగ్ లేదా స్లో రిలీజ్ సపోజిటరీస్ అయినా సరే ప్రిపేర్ చేస్తారు. మార్ఫిన్ సల్ఫేట్, ఇది గుర్తుపెట్టుకోండి. మార్ఫిన్ సల్ఫేట్ ఇన్ స్లో రిలీజ్ సపోజిటరీస్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ఏ బేస్ దట్ ఇంక్లూడ్స్ ఏ మెటీరియల్ సచ్ యాజ్. మార్ఫిన్ సల్ఫేట్ అనేది ఒక సపోజిటరీ అనమాట. సో దానికి యూజ్ చేసే మెటీరియల్ బేస్ ఏంటి? సచ్ యాజ్ ఆల్జినిక్ యాసిడ్ అనమాట, విచ్ విల్ ప్రొలాంగ్ ద రిలీజ్ ఆఫ్ డ్రగ్ ఓవర్ సెవరల్ అవర్స్. సో ఇది ఏం చేస్తుందంటే డ్రగ్ని సెవరల్ అవర్స్ వరకు స్లోగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో స్లో రిలీజ్ అంటే ఇప్పుడు మనం డ్రగ్ తీసుకున్న వెంటనే ఒకేసారి దాని ఎఫెక్ట్ చూపించేస్తే మళ్ళీ 4 hours తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది 2 hours చూపించేస్తుంది అనుకోండి.
అప్పుడే మనకి కావాల్సిన డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది మనకి ఒక 5 to 6 అవర్స్ కావాలి. సో 5 to 6 అవర్స్ కావాలంటే ఇప్పుడు 2 అవర్సే ఉందనుకోండి దాని యొక్క బయో అవైలబిలిటీ. సో 2 అవర్స్ ఉంటే మనం ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, అరౌండ్ దగ్గర 2 to 3 టైమ్స్ రిపీట్ చేయాలి ఆ డ్రగ్ని. సో అలా కాకుండా అదే డ్రగ్ని మనం స్లోగా కాన్స్టాంట్గా రిలీజ్ అయ్యి ఆ 5 అవర్స్ వచ్చేలా కనుక రిలీజ్ చేస్తే దాన్ని స్లో రిలీజ్ సపోజిటరీస్ అంటారు. ఓకే, అండ్ ఐడియల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బేసిస్. సో కొన్ని మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఈ పాయింట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇట్ మస్ట్ రిటైన్ ద షేప్ అండ్ సైజ్. దానికి షేప్ సైజ్ ఉండాలి. ఇట్ మస్ట్ రిటైన్, ఇట్ షుడ్ మెల్ట్ ఎట్ బాడీ టెంపరేచర్, ఇట్ షుడ్ బి నాన్ ఇరిటెంట్, అది మెల్ట్ అవ్వాలి బాడీ టెంపరేచర్లో. ఇట్ షుడ్ బి నాన్ ఇరిటెంట్, అది ఇరిటేషన్ చూపించకూడదు ఇన్సైడ్ ద బాడీ. ఇట్ షుడ్ ష్రింక్ సఫిషియెంట్లీ టు రిమూవ్ ఫ్రమ్ మౌల్డ్, అది ష్రింక్ అవ్వాలన్నమాట సఫిషియెంట్లీ, ఎందుకంటే మౌల్డ్ నుంచి మనం తీసినప్పుడు అది ఫాస్ట్గా రావాలి. ష్రింక్ అంటే దాని యొక్క షేప్ని లైక్ ఫోల్డ్గా అవ్వడం. ఓకే, లైక్ కిస్మిస్ని ఎప్పుడైతే మనం ఎండు ద్రాక్షని ఎప్పుడైతే మనం వాటర్లో సోక్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, బల్క్ అవుతుంది. సో దాన్ని మనం నార్మల్ సొల్యూషన్లో పెడితే మళ్ళీ ఏమవుతుంది, అది ఎలాగా ష్రింక్ అవుతుంది. సో అదనమాట ఇక్కడ. ఇట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజ్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్, అది ఎటువంటి డ్రగ్తో కానీ అబ్జార్ప్షన్లో కానీ ఆర్ ఎనీ యొక్క యాక్టివిటీలో కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. జస్ట్ దాని యాక్టివిటీ ఏంటి, ఇట్ షుడ్ హోల్డ్ దట్ మెడిసినల్ ఏజెంట్. ఇట్ షుడ్ పర్మిట్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ డ్రగ్, ఇది ఇట్ షుడ్ పర్మిట్ అనమాట ఇన్కార్పొరేషన్. ద డ్రగ్ షుడ్ బి ఎంటర్ అవ్వాలి బాడీలోకి. సో దానికి దీని హెల్ప్ కావాలి. షుడ్ బి కంపాటబుల్ విత్ వెరైటీ ఆఫ్ డ్రగ్స్, ఈ యొక్క బేస్ అనేది నెంబర్ ఆఫ్ డ్రగ్స్తో కంపాటబుల్గా ఉండాలి. కంపాటబుల్గా అంటే దానికి సపోర్ట్ చేసి ఇలాగా. ఇట్ షుడ్ బి ఫిజికల్లీ స్టేబుల్ ఆన్ స్టోరేజ్, స్టోరేజ్ చేసినప్పుడు ఫిజికల్గా స్టోర్ చేసినప్పుడు దాంతో రియాక్ట్ అవ్వడం లాంటివి జరగకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి ఫిజికల్లీ స్టేబుల్ ఆన్ స్టోరేజ్. ఇట్ షుడ్ నాట్ బి సాఫ్టెన్ ఆర్ హార్డెన్ ఆన్ స్టోరేజ్, అది సాఫ్ట్ కానీ హార్డెన్ కానీ అవ్వకూడదు స్టోరేజ్ చేసినప్పుడు. ఈ పాయింట్ మరీ గుర్తుపెట్టుకోండి. సపోజ్ టు షుడ్ నాట్ బి సాఫ్టెన్ ఆర్ హార్డెన్ ఆన్ స్టోరేజ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ఏం చూసామంటే లైక్ సబ్స్టరీస్ ఏంటి, అవి స్లో యాక్టింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఆర్ లాంగ్ యాక్టింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి, అండ్ వాటి యొక్క బేస్ యొక్క నేచర్ ఏంటి, అండ్ ఐడియల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ ఏంటి చూసాం. సో నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా దీని తర్వాత క్లాసెస్ ఆఫ్ సపోజిటరీస్ బేసెస్ అనేది నేను పెడతాను. ఓకే, అండ్ దీని తర్వాత వీడియోలో బిట్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ప్లీజ్ ఒకసారి ఇది చూస్తే దీంట్లో ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి, బిట్స్లో ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీరు ఎన్నో ఆన్సర్ చేయగలుగుతారు. నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఓకే ఇంతమంది చూసారా అని. థ్యాంక్ యూ.